కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ఈరోజు 3 విషయాలు నేను ముందు తీసుకొస్తా. నెంబర్ 1 ఎనిమీ, నెంబర్ 2 స్ట్రాటజీ, నెంబర్ 3 విక్టరీ. ఈ 3 విషయాలు ఈ 17వ అధ్యాయంలో మనం చూస్తాం. నెంబర్ 1 ఏమిటి? ఎనిమీ. ఎనిమీ అంటే శత్రువు. నెంబర్ 2 స్ట్రాటజీ అంటే పన్నాగము, శత్రువు యొక్క పన్నాగము. నెంబర్ 3 విక్టరీ అంటే విజయము, శత్రువు పనిన పన్నాగంపై విజయము. ఈ 3 విషయాలు 17వ అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు. నెంబర్ 1 చదువుదాం. 17వ అధ్యాయంలో మనం చూస్తుంది ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు. నీళ్లు లేకపోయేసరికి సనుక్కోవడం, గొనుక్కోవడం మొదలుపెట్టారు. ఒక సమస్య వచ్చి పడింది. వారి యొక్క జీవితంలో ఒక ఇబ్బంది వచ్చి పడింది. అలా ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, గృహం అన్న తర్వాత, ఇల్లు అన్న తర్వాత, జీవితం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకు ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో కష్టం వచ్చినప్పుడు ప్రియ సహోదరి, ఎంతసేపు నీ భర్తకు బడి ఏడవ మాకు. నిన్ను చేసుకున్నాను కాబట్టి నాకు ఈ కష్టాలు, నిన్ను కట్టుకున్నాను కాబట్టి నాకు ఈ శ్రమలు అన్ని భర్తకు బడి ఏడవడం వల్ల ప్రయోజనం లేదు. ఇంట్లో సమస్యలు వచ్చినాయి కాబట్టి, ఇంట్లో కష్టాలు వచ్చినాయి కాబట్టి, దయచేసి ప్రియ సహోదరులు, మీ భార్యలకు బడి ఏడవమాకండి. చేసుకోక దరిద్రపు గొట్టుని చేసుకున్నా, మరి దరిద్రపు గొట్టే దొరుకుతుంది. కాదంటారా? చేసుకోక దరిద్రపు గొట్టును చేసుకున్నావు. ఎందుకు నువ్వు దరిద్రపు గొట్టును చేసుకున్నావు? నీ స్థాయికి ఆమె సరిపోయింది కాబట్టి. ఎస్, ఇంట్లో సమస్యలు ఉన్నాయని, ఇంట్లో కష్టాలు వచ్చినాయని, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నీ భార్యకు పడి ఏడిస్తే ఏం లాభం? నిన్ను చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా దాపరించింది, నిన్ను చేసుకున్నాను కాబట్టి నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నీ వల్లే ఈ విధంగా నేను ఇబ్బందులు పడుతున్నా అని చెప్పి నీ భార్య నిందించడం వల్ల ప్రయోజనము లేదు. అలాగే ప్రియ సహోదరి, నీ భర్తను నిందించడం వల్ల సమస్య జటిలమవుతుంది తప్ప సమస్యకు పరిష్కారం ఉండదు. కుటుంబం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి. భర్త భార్యను నిందించుకోవడం వల్ల, భార్య భర్తను నిందించడం వల్ల ప్రయోజనం లేదు. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఈ నిందించే తత్వము, ఈ గొనుక్కునే తత్వము ఆత్మీయ తత్వము కాదు. ఇది సైతాను యొక్క తత్వము. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలే గాని ఎందుకో వారి యొక్క ఆత్మీయతలో దేవుణ్ణి అనేక సందర్భాల్లో కనపరచలేకపోయారు. దేవుణ్ణే వెంబడిస్తున్నట్టుగా కనిపిస్తారు గాని వారు లోకాన్ని వెంబడిస్తున్నట్టుగా మనం గ్రహించగలం. దేవుడు పిలుపును అందుకొని ఐగుప్తును విడిచిపెట్టి వాళ్ళు దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమిని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నారు కానీ వారి మనసంతసేపు ఐగుప్తు మీదే ఉండేది. ఐగుప్తును విడిచిపెట్టారు కానీ ఐగుప్తు వారు కూడా వస్తూనే ఉన్నది. మాటికి ఏమనేవారంటే, మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు మేము చేసిన భోజనం జ్ఞాపకం వస్తుంది, మాకు కీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు బీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు ఆ కూరలు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు ఈ కూరలు జ్ఞాపకం వస్తున్నాయి. అబ్బో, ఐగుప్తులో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ బతుకులు పచ్చడి మెతుకులు, తినడానికి తిండి లేక, జీవితంలో సుఖం లేక, వెట్టి చాకిరీ చేయడం చేతగాక అల్లాడిపోయి వీళ్ళు ఏడుస్తూ ఉంటే, మూనుగుతూ ఉంటే ఆ వారి మూనుగులు ఆకాశాన్ని అంటినవట, వారి మొరలు ఆకాశానికి వినిపించినాయట. అంతగా ఏడుపు జీవితాన్ని జీవించారు ఐగుప్తులో వీళ్ళు. వీళ్ళ మోకాలకి ఎక్కడ సుఖం ఉంది? వీళ్ళ మోకాలకి ఐగుప్తులో ఎక్కడ సౌఖ్యం ఉంది? వీళ్ళ మోకాలు ఐగుప్తులో ఎప్పుడు సంతోషంగా జీవించారు? అలాంటి వెట్టి చాకిరీ చేస్తూ దిక్కుమాలిన జీవితాన్ని జీవిస్తూ బానిసలుగా బ్రతుకుతూ ఉంటే దేవుడు వారి యొక్క బానిసత్వాన్ని చూసి కనికరించి వారిని ఆ ఐగుప్తులోంచి బయటకు తీసుకొస్తే వీళ్ళు పెట్టే ఫోజు మామూలు ఫోజు కాదు. మాటకు ముందు ఏమంటారు? ఒకప్పుడు మా జీవితం అండి. కొంతమంది భలే మాట్లాడతారులే. ఒకప్పుడు అండి, ఒకప్పుడు సంగతి ఎందుకులేండి, ఇప్పుడు ఏంటో చెప్పండి.
ఒకప్పుడండి నేను భలే బిర్యానీ తిన్నానండి, మరి ఇప్పుడు పచ్చడి తింటున్నానులేండి. ఎప్పుడో బిర్యానీ తినడం వల్ల లాభం ఏమిటి? ఇప్పుడు సంగతి చెప్పు. ఒకప్పుడండి నేను పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్ అండి, మరి ఇప్పుడు సస్పెండ్ చేశారు కదా. ఇప్పుడు సస్పెండ్ చేశారా? ఏం ప్రయోజనం? ఎప్పుడో సంగతులు చెప్పుకుని కాలక్షేపం చేయి మాకు. ఇప్పుడు నీ బ్రతుకేమిటి? ఎప్పుడో భోజనం చేశావు, ఈరోజు కడుపు కాలుతుంది. ఎప్పుడో నీ జీవితంలో సుఖభోగాలు అనుభవించావు, ఈరోజు కడుపు మంటతో అల్లాడిపోతున్నావు. ఏం ప్రయోజనం? గతం గురించి మాట్లాడినా, గత జీవితంలో నువ్వు పొందుకున్న లేదా గత కాలంలో నువ్వు పొందుకున్న సుఖభోగాల గురించి మాట్లాడినా ప్రయోజనం లేనే లేదు. ప్రియ సహోదరులు, గతం గురించి మాట్లాడమాకండి. వీళ్ళెంతసేపు గతం గురించే మాట్లాడతారు, ఎంతసేపు ఐగుప్తు గురించి మాట్లాడతారు. పోనీ ఐగుప్తులు వీళ్ళు ఏమన్నా ఉద్ధరించారా? ఐగుప్తులు వీళ్ళు ఏమన్నా సాధించారా? ఏమీ లేదు. ఐగుప్తులు వీళ్ళు బానిసలు. అటువంటి బానిసలుగా ఉన్న వీరిని దేవుడు కనికరించి వారిని విడిపించి, ఏ ఆధారం లేకుండా అరణ్యంలో ఇన్ని లక్షల మందికి ఆహారాన్ని, ఇన్ని లక్షల మందికి నీళ్లను, ఇన్ని లక్షల మందికి కావలసిన సకల సౌకర్యాలను దేవుడు ఆశ్చర్యకరంగా వారికి అనుగ్రహిస్తూ ఉంటే మాటి మాటికి ఐగుప్తు గురించి మాట్లాడతారే. అందుకే చెప్పా, వీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కానీ ఐగుప్తును పూర్తిగా విడిచిపెట్టలేదు. అదే విషయం బైబిల్లో మనం చూస్తాం. సొదొమ గొమొర్రా యొక్క పాపం పండిపోయినప్పుడు దేవుడు తన దూతలను పంపించి అబ్రహాము చేసిన విజ్ఞాపనను బట్టి లోతు కుటుంబాన్ని రక్షించాలని దేవుడు తన దూతలను పంపించినప్పుడు లోతు కుటుంబము ఆ సొదొమ గొమొర్రాలో నాశనం కావలసి ఉన్నప్పుడు దేవుని దూతలు వచ్చి, లోతు బయటికి రా, నువ్వు బయటికి వస్తే తప్ప మేము సొదొమ గొమొర్రాని నాశనం చేయలేం, బయటికి రా అని అంటే అల్లుళ్ళ దృష్టికి లోతు వెర్రివాడిగా కనిపించాడు. అటువైపు అబ్రహాం విజ్ఞాపన చేశాడు, అయ్యా కనీసం 10 మంది ఉన్నా ఆ దేశాన్ని కాపాడుతావా అని అంటే కాపాడుతానని దేవుడు మాట ఇచ్చాడు. అటు 10 మంది లేరే. లోతు ఆత్మీయతలో లోతు లేనివాడు కాబట్టి తన కుటుంబం మొత్తాన్ని కూడా సంపాదించుకోలేకపోయాడు. అప్పుడు దూతలు అన్నారు, నువ్వు వెంటనే ఈ సొదొమ గొమొర్రా నుంచి బయటకు వెళ్ళు, వెనక్కి కూడా తిరిగి చూడమాకు. లోతు భార్య, లోతుకున్న 2 కుమార్తెలు 4 కలిసి బయటకు వచ్చారు. వెనక్కి మాత్రము తిరిగి చూడడానికి వీలు లేదు. సొదొమ గొమొర్రా పాపిష్టి దేశాలు, పాపిష్టి పట్టణాలు. ఆ పాపిష్టి పట్టణాలు చేసిన పాపిష్టి క్రియలను బట్టి దేవుని ఉగ్రత వారి మీద వచ్చి వారు పూర్తిగా నాశనం చేయబడుతున్నారు. కాబట్టి ఆ పట్టణం జోలికి వెళ్ళొద్దు, దాని వైపు తిరగద్దు అని చెప్పంటే లోతు భార్య, లోతు కుమార్తెలు బయటకు వచ్చారు. కానీ ఎప్పుడైతే అగ్ని గంధకాలు వచ్చి సొదొమ గొమొర్రాని తగలబెడుతున్నప్పుడు ఒక్కసారిగా లోతు భార్య ఏం చేసింది? అయిపోయింది, మా ఇల్లు కాస్త కూలిపోయింది. ఇల్లు కూలిపోయింది అనుకుని తిరిగిందో, బట్టలు తగలబడిపోయింది అని చెప్పి తిరిగిందో, బంగారం పోయిందని తిరిగిందో, మరి దేనికోసం తిరిగిందో? సిస్టర్ మాత్రం తిరిగింది. బైబిల్లో మనం చూస్తున్నాం, తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది, చచ్చిపోయింది. సొదొమ గొమొర్రాను విడిచిపెట్టింది కానీ ఇక్కడ మాత్రం సొదొమ గొమొర్రాను కూడా తీసుకొస్తుంది. ఐగుప్తును వారు విడిచిపెట్టారు కానీ ఐగుప్తును వారు కూడా తీసుకొస్తున్నారు. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా అటువంటి వాళ్ళు? నువ్వు పాపాన్ని విడిచిపెట్టావు కానీ పాపం పట్ల ఇష్టం మాత్రం ఇంకా పోలా. ఆ పాపిష్టి స్నేహాన్ని విడిచిపెట్టావు కానీ ఎప్పుడన్నా SMS వస్తేమో అనే ఆశ పోలా. అన్నమాట మీకు అర్థమైందా? పాపిష్టి స్నేహాన్ని అయితే విడిచిపెట్టావు, పాపిష్టి బంధాన్ని అయితే విడిచిపెట్టావు కానీ మళ్ళీ ఎక్కడో కోరిక ఏమిటి? మళ్ళీ ఏమైనా SMS పంపిస్తాడేమో, మళ్ళీ ఏమైనా SMS పంపిస్తుందేమో, మళ్ళీ ఏమన్నా మిస్డ్ కాల్ ఇస్తాడేమో, మిస్డ్ కాల్ ఇస్తుందేమో. వదిలిపెట్టావు కానీ వదిలిపెట్టలా. దాన్ని ఏమంటారంటే చింత అయితే చచ్చింది కానీ పులుపు చావలా. వదిలిపెట్టినట్టుగా వదిలిపెట్టావు కానీ మనసులో కోరిక ఇంకా చావలా. సహోదరుడా, సహోదరి, అది పూర్తిగా విడిచిపెట్టడం కానే కాదు. బైబిల్ సెలవిస్తా ఉంది, ఎవడైనను పాపము పట్ల మక్కువ కలిగి, పాపం చేయడం కాదట, పాపము పట్ల మక్కువ కలిగి ఉన్నా కూడా దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వడట. అర్థమైందా మీకు?
పాపం పట్ల మక్కువ అంటే అర్థం ఏమిటి? కొంచెం ఇష్టం ఉన్నా సరే అది చెయ్యాలి, అతనితో టచ్లో ఉండాలి, ఆమెతో టచ్లో ఉండాలి, లేదా టచ్లో ఉంటే కనీసం ఫోన్లే ఎలాగ మేము కట్ అయిపోయాం కదా, కనీసం ఎప్పుడన్నా ఫోన్ కాల్ చేసినా, ఎప్పుడన్నా కొంచెం హాయ్ బాగున్నావా అంటే ఏమైందంటే పాపం ఆ మాట అనొచ్చు కదా కనీసం. ఓ నాయనో, మక్కువ పూర్తిగా పోలా. బయటకైతే ఆయా కారణాలను బట్టి విడిపోయినట్టుగా కనిపిస్తున్నావు, కానీ లోపల మాత్రం ఇష్టము పోలా. బయటకైతే ఆరోగ్యం పాడైపోతుందని, కుటుంబం నాశనం అయిపోతుందని బాప్తిసం తీసుకున్నావని ఆ బాటిల్ని విడిచిపెట్టావు, కానీ ఎవడైనా బాటిల్ పట్టుకుంటే వాడినే ఆహా ఎంత జీవితం, ఎలాంటి జీవితం ఏమిటో, కొంతమంది జీవితాలు ఇలా పాడైపోతాయి. వాడిని చూసి పాపం జాలిగా చూస్తావే. పొరపాటున నువ్వు బాగా ఇష్టపడే హీరో వాల్ పోస్టర్ కనిపిస్తే ఓరి 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 రాక ఇప్పుడే రావాలా, పోయిన నెలలో వచ్చినట్టయితే ఎంత బాగుండేది. ఎందుకని? పోయిన వారం బాప్తిసం తీసుకున్నా, ఇదే ఒక 2 weeks బ్యాక్ వస్తున్నట్టు ఎంత బాగుండేది, పోలా. అందుకే చెప్తున్నా, ఒకసారి నువ్వు దేవుని బిడ్డగా ఐగుప్తును విడిచిపెట్టిన వచ్చేసినట్లయితే మరలా ఐగుప్తు పట్ల నీకు ఆశలు కోరికలు ఉండడానికి వీలు లేనే లేదో. ఒకనొక సమయంలో ఒక ఋషి గారు, ఆ ఋషి గారితో పాటు వారి యొక్క శిష్యుడు కలిసి ఒకరోజు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ వెళ్తున్న సమయంలో ఒక నది దాటాల్సి వచ్చింది. ఆ నది పెద్ద లోతైంది కాకపోయినా కొంచెం వడిగా ఉంటుంది. ఒక అమ్మాయి ఆ నది దాటాలని ప్రయత్నం చేస్తూ ఉంది, కానీ దాటలేకపోతుంది. ఈ లోపట ఆ ఋషి గారు, ఆ శిష్యుడు నదిలో దిగి వెళ్తూ వెళ్తూ ఒకసారి ఆ అమ్మాయిని చూసి, అమ్మా నువ్వు ఎందుకని ఇక్కడ తచ్చాడుతున్నావంటే, అయ్యా నాకు కూడా నది దాటాలని ఆశ ఉంది కానీ దాటలేకపోతున్నాను, ఎందుకంటే భయంగా ఉంది అని అంటే, అమ్మ నీకు అభ్యంతరం లేకపోతే మా చేతులు మేము పెడతాము, మా చేతుల్లో కూర్చో అమ్మా, నేను జాగ్రత్తగా అవతలకి తీసుకెళ్తాము అని చెప్పి అన్నాడట ఆ ఋషి గారు. ఆ అమ్మాయి సరేనండి అంతకన్నా భాగ్యం ఉందని చెప్పి వాళ్ళిద్దరు కూడా చేతులు జోడించి ముందుకు చేతులు చాచి పట్టుకుంటే ఆ మధ్యలో కూర్చుందట. జాగ్రత్తగా ఆ నదిలో ఆమెను తీసుకొచ్చి అవతల గట్టున దింపేసి కాముగా వెళ్ళిపోతా ఉన్నారట. వెళ్ళిపోతూ ఉంటే శిష్యుడు మాత్రం రొస్సలాడిపోతా ఉన్నాడట. గురువుగారు చేసింది ఎంత పాపం, గురువుగారు చేసింది ఎంత తప్పు, అసలు అమ్మాయి వైపే మేము చూడకూడదు, అలాంటిది అమ్మాయిని మోస్తాడా, అస్తమానం పైకి లాగుతా ఉండేవాడు అని చెప్పేసి ఇదే లోపల రగిలిపోతా ఉన్నాడు. ఒక 3 kilometers నడుచుకుంటా వెళ్ళిన తర్వాత వెంటనే అన్నాడు, గురువుగారు ఇది ఏమన్నా బాగుందా అని అన్నాడు. ఏమిటి నాయన అంటే, ఆ అమ్మాయిని మనం మోయడం తప్పు కదా, ఆ అమ్మాయిని మనం టచ్ చేయడం తప్పు కదా, ఆ అమ్మాయిని మనం చేతుల్లోకి మోసుకుని తీసుకొచ్చి యువతల పెట్టడం తప్పు కదా, అది తప్పు కదా అని అంటే గురువుగారు చెప్పారట, నాయనా ఆ అమ్మాయిని నేను గంట క్రితమే నేను నా చేతుల మీద మోసుకొని అక్కడే దింపేశా, కానీ నువ్వెందుకు ఆ అమ్మాయిని దింపకుండా ఇంకా మోస్తున్నావు అని చెప్పి అన్నాడంట. ఏమిటి, నువ్వెందుకు ఆ అమ్మాయిని అక్కడ దింపకుండా ఇంకా మోస్తున్నావు, ముందు ఆ అమ్మాయిని దించు అన్నాడంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అమ్మాయిని అయితే అక్కడ దించేశాడు కానీ హృదయంలో మాత్రం ఉంచేశాడు. ఏం చేశాడు, హృదయంలో ఉంచేశాడు. ఇదే అనేక మంది ఈరోజు చేస్తూ ఉన్నారు. మారు మనసు అయితే పొందాం అంటున్నావు, బాప్తిసం అయితే పొందాం అంటున్నావు, కానీ హృదయములో ఎవరెవరినో ఉంచుకుంటున్నావు, ఏవేవో ఉంచుకుంటున్నావు, వేటికో చోటిస్తున్నావు. తత్ఫలితంగా విడిచిపెట్టినట్టుగా విడిచిపెడుతున్నాం కానీ లోకాన్ని కానీ లోక స్నేహాన్ని కానీ పాపాన్ని కానీ పాపం యొక్క మమకారాన్ని కానీ పూర్తిగా విడిచిపెట్టకుండా మనం జీవిస్తున్నాం. ఇది ఎంత మాత్రము క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనకు తగదు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి ఏమిటంట గట్టి చదవండి, పారిపొమ్ము. ఒక అంకి ఉంది అక్కడ, ఏ అంకి ఉంది, 4 కింద దాని అర్థం ఉంది చూసారా, ఏమిటంట పూర్తి అర్థము, నీ యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. కింద ఏముంది, 4వ అంకెకు కింద మీనింగ్ ఏముంది, విడిచి పారిపొమ్ము.
ఏముంది? విడిచిపెట్టాలి. కూడా పట్టుకెళ్ళడానికి వీలు లేదు. విడిచిపెట్టాలి. యవన ఇచ్ఛలు, శరీర ఇచ్ఛలు, కామ ఇచ్ఛలు, జీవపు డంబము, ధనాపేక్షలు విడిచిపెట్టాలి. కూడా పట్టుకెళ్ళడానికి వీలు లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు నిజంగా నీ పాపాన్ని విడిచిపెట్టే జీవిస్తున్నావా, లేక లోపట ఇంకా ఇష్టాన్ని కలిగి ఉంటున్నావా? పూర్తిగా విడిచిపెట్టే బ్రతుకుతున్నావా, లేక ఇంకా దాని పట్ల మమకారాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చేసారు, కానీ ఐగుప్తును మాత్రం వాళ్ళు విడిచిపెట్టలా. పైకి మాత్రం వాళ్ళు విడుదల పొందుకున్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం ఇంకా బంధకాలతోనే జీవిస్తున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పైకి నువ్వు ఆత్మీయురాలుగా, పైకి నువ్వు ప్రార్థనాపరుడుగా, పైకి నువ్వు భక్తిపరుడుగా, పైకి నువ్వు పరిశుద్ధునిగా, పైకి నువ్వు మంచివాడిగా కనిపిస్తున్నావు, కానీ లోపల నువ్వు ఇంకా పాపముల చేత బంధించబడి, పాపముల చేత కట్టబడి, పాపముల చేత చుట్టబడి ఉన్నావు అనేది వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒకవేళ ఏ పాపము చేతైనా కట్టబడినట్లయితే, ఏ పాపిష్టి క్రియ చేతైనా బంధించబడినట్లయితే, నీ జీవితంలో ముందుకు సాగడం సాధ్యము కానే కాదు. ఎందుకని? ఇశ్రాయేలు జీవితంలో ముందుకు సాగడం సాధ్యం కాలా. దేవుడు ఐగుప్తులో నుంచి అద్భుతాలు చేసి వీరిని విడిపించగలిగాడు, కానీ ఆ దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలను మాత్రం వాగ్దాన భూమిలోకి చేర్చలేకపోయాడు. తెలుసా మీకు? ఐగుప్తు నుంచి విడిపించగలిగాడు, కానీ వీరు మాత్రం దేవుని మాటలు వినలా, దేవునికి లోబడలా. వారికి ఉన్న అతి ప్రమాదకరమైన లక్షణం ఏమిటంటే, మాటి మాటికి వాళ్ళు వెనక్కి తిరిగి చూసేవాళ్ళు. మాటి మాటికి వాళ్ళ హృదయాల్లో ఐగుప్తు పట్ల మమకారాన్ని, మక్కువను పెంచుకున్నారు. కాబట్టే వారి యొక్క ఆత్మీయ యాత్ర ప్రొలాంగ్ చేయబడింది. వారు పొందుకోవలసిన గమ్యము, వారు పొందుకోవలసిన వాగ్దాన భూమి రోజు రోజుకు దూరం అవుతూ ఉంది, కానీ వారికి చేరువగా లేదే. ఎందుకని? వారికి గమ్యస్థానము దూరమైంది. ఎందుకను? వారు పొందుకోవలసిన వాగ్దాన భూమి వారికి దూరమైంది. ఎంతసేపు ఆలోచనలు విడిచిపెట్టిన ఐగుప్తు మీదే, ఎంతసేపు వారి కోరికలు విడిచిపెట్టిన లోకం మీదే. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా విడిచిపెట్టిన లోకం వైపు కానీ, విడిచిపెట్టిన పాపం వైపు కానీ, విడిచిపెట్టిన పాపిష్టి స్నేహాల వైపు కానీ, విడిచిపెట్టిన అలవాట్ల వైపు కానీ, విడిచిపెట్టిన శరీర ఇచ్ఛల వైపు కానీ మరలా నీ మనస్సు మళ్ళినట్లయితే నువ్వు వెళ్ళి డైరెక్ట్గా ఐగుప్తులో కూర్చోకపోవచ్చు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో కూర్చున్నారు, వెళ్ళి మరలా ఐగుప్తుకు వెళ్ళిపోయారా? వెళ్ళకపోయినా లోపల ఐగుప్తును కలిగి ఉంటే చాలు. మరలా నువ్వు తాగకపోయినా, తాగితే బాగుండు అనే ఆలోచన నీకు వస్తే చాలు. మరలా వ్యభిచారం చేయకపోయినా, మరలా ఒక అవకాశం, ఒక ఛాన్స్ వస్తే బాగుండు అనే తలంపు నీకుంటే చాలు. మరలా ఆ స్నేహితుడిని నువ్వు అంగీకరించకపోయినా, అతను నాకు SMS ఇస్తే ఎంత బాగుండు అని అనుకుంటే చాలు. నువ్వు ఏమైతే విడిచిపెట్టావో దాని గురించి మరలా నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు ముందుకు వెళ్ళే పనిలో లేవో, నువ్వు వెనక్కే వెళ్తున్నావు నీ ఆత్మీయ యాత్రలో. మీకు తెలుసా, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేసిన భూమిని వారు స్వతంత్రించుకోవాలి అంటే సహజంగా వారికి పట్టే సమయము ఇంచుమించు 8 రోజుల నుంచి 11 రోజులంట. తెలుసా మీకు? ఎన్ని రోజుల్లో వీళ్ళు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి? 8 రోజుల నుంచి. కొంతమంది పండితులు 8 రోజులు అంటున్నారు, మరి కొంతమంది పండితులు 11 రోజుల వరకు పడుతుంది అంటున్నారు. ఏదైనప్పటికీ 8 days నుంచి 11 daysలో వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళిపోవచ్చు. దేవుని ఉద్దేశము అదే. నా ప్రజలు ఈ బానిసత్వంలోంచి బయటపడి నేను వారికి వాగ్దానం చేసిన, నేను వారికి ప్రామిస్ చేసిన వాగ్దాన భూమిలో వారు సంతోషంగా జీవించాలి దేవుడు ఆశించాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పట్ల, నీ భవిష్యత్తు పట్ల, నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. నువ్వు స్వతంత్రించుకోవాల్సిన ఉద్యోగం ఉంది, నువ్వు స్వతంత్రించుకోవాల్సిన ఆస్తి ఉంది, నువ్వు స్వతంత్రించుకోవాల్సిన ఆశీర్వాదం ఉంది, నువ్వు స్వతంత్రించుకోవాల్సిన వివాహ సంబంధం ఉంది, నువ్వు స్వతంత్రించుకోవాల్సిన
విజయము ఎగ్జామ్స్లో, విజయము ప్రమోషన్లో, విజయము నీ వ్యాపారంలో నువ్వు స్వతంత్రించుకోవాల్సింది నీ ఎదుట దేవుడు ఉంచాడో నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలని, నువ్వు సుఖవంతమైన జీవితం జీవించాలని, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు బహు విస్తారమట, బహు గంభీరమట. ఆకాశము ఎంత ఎత్తైనదో మన పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలట అంత ఎత్తైనవట. అటువంటి సమాధానకరమైన, సంతోషకరమైన, ఉన్నతమైన ఆలోచనలు దేవుడు నీ పట్ల, నా పట్ల కలిగి ఉన్నప్పటికీ ఎందుకని వాటిని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం? దేవుడు నీ కొరకు, నా కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం? కారణం తెలుసా? పొందుకోవాలి అనే ఆశ నీకు ఉంది, కానీ పొందుకోవడానికి నీలో ఉన్న బుద్ధి అడ్డొస్తుంది. ఏమిటా బుద్ధి? లోకాన్ని విడిచిపెట్టావు కానీ పూర్తిగా విడిచిపెట్టలా. ఎక్కడో నీకు ఇంకా మనసులో లోకం పట్ల, పాపం పట్ల మక్కువ ఉంది. లోకం పట్ల, పాపం పట్ల ఎక్కడో నీకు కొంచెం ఇష్టము ఉంది. విడిచిపెట్టావు ఐగుప్తును, కానీ లోపల మాత్రం దాన్ని ఉంచుకునే ఉన్నావు. కాబట్టి నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సిన వాగ్దానాన్ని, పొందుకోవాల్సిన ప్రామిస్ని, అందుకోవాల్సిన దేవుని యొక్క జవాబును పొందుకోలేకపోతున్నావు. ఎందుకయ్యా అంటే నువ్వు నీ గత జీవితంతో కట్టబడ్డావు. అక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఇశ్రాయేలీలు మాటి మాటికి అరణ్యంలో మోషేను విసిగించారు, దేవుని మీద సనుక్కున్నారు, మోషే మీద గొనుక్కున్నారు. ఐగుప్తు దేశంలో సమాధులు లేవనుకునేనా నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు. ఐగుప్తు దేశంలో మేము బ్రతకలేవనైనా ఇక్కడ తీసుకొచ్చావు. మాకు ఆ ఆహారం జ్ఞాపకం వస్తుంది. ఐగుప్తులో మేము జీవించిన జీవితం మాకు జ్ఞాపకం వస్తుంది. అస్తమాను ఐగుప్తు గురించే పాట, అస్తమాను గత జీవితం గురించే ఆలోచనలు. సహోదరుడా, సహోదరి, ఒకసారి నువ్వు దేవుని పిలుపును అందుకొని, ఆయన ఇచ్చిన పాప క్షమాపణను పొందుకొని, ఆయన అనుగ్రహించిన నూతన హృదయాన్ని నువ్వు తీసుకున్న తరువాత వెనక్కి తిరిగి వెళ్ళడము నీకెన్నటికీ క్షేమము కానే కాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూసే ప్రతి వాడు నాకు పాత్రుడు కానే కాదు. నువ్వు నాగటి మీద చేయి వేసి, యేసు యొక్క చేతిలో చేయి వేసి వెనక్కి తిరిగి చూస్తే దేవునికి దూరం అయిపోతావు, వాగ్దానానికి దూరం అయిపోతావు, ఆశీర్వాదానికి దూరం అయిపోతావు, క్షేమకరమైన జీవితానికి దూరం అయిపోతావు, మంచి ఆరోగ్యాన్ని దూరం చేసేసుకుంటావు, సంతోషకరమైన కుటుంబ వ్యవస్థను నువ్వు పాడు చేసుకుంటావు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు పాత జీవితంతో సంబంధం పెట్టుకోవడానికి వీలు లేదు. విడిచిపెట్టిన జీవితం వైపుకు మరలా నువ్వు తిరగడానికి వీలు లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, 31st నైట్, డిసెంబర్ 31st నైట్, లేదా నీ బర్త్డే రోజు నువ్వు కొన్ని తీర్మానాలు తీసుకున్నావు. ఏమిటా తీర్మానాలు? ఇది నేను చెయ్యను, ఇది నేను చెయ్యను, ఇది నేను చెయ్యను, దీనికి నాకు ఇంకెన్నటికీ సంబంధం లేదు. కొన్ని నిర్ణయాలు, కొన్ని రిజల్యూషన్స్ నువ్వు తీసుకున్నావు. మరి ఈరోజు అడుగుతున్నా, వాటిని మనము పూర్తిగా క్రియల్లో పెట్టగలిగామా? 31st తర్వాత జనవరి 1st ఫస్ట్ సండే మనం చక్కని కార్డు కూడా తీసుకున్నాం. ఆ కార్డులో టిక్కులు కూడా పెట్టాం. ఆ టిక్కుల్లో ఎన్ని మనం టిక్ పెట్టాం, ఎన్ని మనం ఇప్పటికీ క్రియల్లో పెట్టగలుగుతున్నాం? తీర్మానాలు అయితే తీసుకుంటున్నాం, కానీ వాటిని క్రియల్లో పెట్టలేకపోతున్నామే. ఎందుకని? ఏదో మనల్ని వెనక్కి లాగుతుంది, ముందుకు వెళ్ళకుండా అడ్డుపడుతుంది, ముందుకు వెళ్ళకుండా మనల్ని అక్కడే ఉంచేస్తుంది. కష్టమైతే పడుతున్నాం, ప్రయాస అయితే పడుతున్నాం, చెమటైతే కారుస్తున్నాం, కన్నీళ్లు కారుస్తున్నాం, దేవుని సన్నిధిలో వేడుస్తున్నాం, కానీ ముందుకు మాత్రం సాగలేకపోతున్నాం. ఏమిటి కారణం? మాటికి గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముందుకు సాగడం కష్టమవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సహోదరుడా, బైక్ మీద నువ్వు వెళ్తున్నావు, బైక్ మీద నువ్వు ముందుకు వెళ్తూ వెనక్కి చూసి క్షేమంగా ముందుకు వెళ్ళగలవా? ముందుకు వెళ్ళేవాడు పొరపాటున వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతాడు? ప్రాణాలు కోల్పోతాడు. ఏమవుతాడు? తిన్నగా నరకానికి వెళ్ళిపోతాడు, లేదా తిన్నగా పైకి వెళ్ళిపోతాడు. ముందుకు వెళ్ళేవాడు వెనక్కి తిరిగి చూడడం క్షేమము కానీ కాదు. మనం ముందుకు ఈజీగా నడవగలమా? వెనక్కి ఈజీగా నడవగలమా? ఒకసారి మరలా ట్రై చేయండి. సాయంత్రం ఎక్కడ గ్రౌండ్ ఉంటే మనం ముందుకే ఈజీగా నడవగలం. ఎందుకని? మన కళ్ళు ముందున్నాయా, వెనకాల ఉన్నాయా? మాట్లాడరేమండి. మన కళ్ళు ముందున్నాయా, వెనకాల ఉన్నాయా? ముందున్నాయి. ఎందుకు దేవుడు కళ్ళు ముందు పెట్టాడు? ముందుకు వెళ్ళడానికా, వెనక్కి వెళ్ళడానికా? ముందుకే వెళ్ళడానికి.
మనం ఏం చేసాం? మనం ఏం చేసాం? రివర్స్. ఆత్మీయ యాత్రలో పాత జీవితాన్ని, రోత జీవితాన్ని మరలా నెమరు వేసుకుంటూ జీవితంలో విజయానికి దూరం అవుతున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఐగుప్తులోంచి ఇశ్రాయేలు బయటకు వచ్చారు, కానీ వాళ్ళు వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? మాటికి వెనక్కి చూసేవారిగా మిగిలిపోయారు. నీ జీవితంలో కూడా గమ్యానికి చేరాలి అంటే వెనక్కి చూడడం మానేసేయి. గత జీవితం గురించి ఆలోచించటం మానేసేయి. నీ భర్త మంచివాడు కాకపోవచ్చు, గతం గురించి ఆలోచించమాకు. నీ భార్య మంచిది కాకపోవచ్చు, గతం గురించి ఆలోచించమాకు. నీ ఇంటి పరిస్థితులు మంచిగా లేకపోవచ్చు, గతం గురించి ఆలోచించమాకు. మరి ఏం చేయాలి? ముందుకే సాగాలి. ఎవరిని చూస్తూ ముందుకు సాగాలి? నీ భర్తను చూస్తే నా ప్రియ సహోదరి నువ్వు ముందుకు సాగలేవు. నీ భార్యను చూస్తే నా ప్రియ సహోదరుడా ముందుకు సాగలేవు. నీ పేరెంట్స్ను చూస్తే నా ప్రియ సహోదరి ముందుకు సాగలేవు. నీ చుట్టూ ఉన్నవారిని చూస్తే నా ప్రియ బ్రదర్ అండ్ సిస్టర్ ముందుకు సాగలేవు. మరి ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగాలంటే ఎవరిని చూడాలి? మన విశ్వాసమునకు ఆధారమైన, మన విశ్వాసమునకు ప్రారంభమైన, మన విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తునే చూస్తూ ముందుకే సాగాలి. ఎందుకని? యేసుక్రీస్తు తన జీవితంలో ఎప్పుడూ కూడా వెనుకంజ వేసిన వాడు కాదు, వెనక్కి తిరిగి చూసిన వాడు కాదు. అట్లాంటి మహా గొప్ప జయశాలిని కలిగిన మనం ముందుకే సాగాలి. వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఒకవేళ తెలుసో తెలియకో నీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తున్నావేమో, వెనకడుగు వేస్తున్నావేమో. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా విడిచిపెట్టిన పాపాలే మరలా చేయడానికి పరుగులు తీస్తున్నావేమో. అదేం చేస్తుందో తెలుసా? నీ స్పీడును ఆపేస్తుంది. అంతేనా కదా? బైక్ మీద చక్కగా స్పీడ్గా వెళ్తున్నావు, వెనక్కి తిరిగేటప్పుడు ఏం చేస్తావు? తప్పగా ఎక్సలేటర్ ఏం చేస్తావు? అలాగే కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఒక వెనక్కి తిరిగి చూడాల్సి వస్తే ఏం చేస్తాడు? ఎక్సలేటర్ మీద కాల్ తీస్తాడా లేదా? ప్రయాణం స్పీడ్గా ఉంటుందా, స్లో అవుతుందా? తప్పక స్లో అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే నీ యాత్ర స్లో అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే నీ ముందు ఎటువంటి ప్రమాదమైన వాటిల్లవచ్చు, ప్రమాదంలో నువ్వు చిక్కుకోవచ్చు. ప్రభువు పేరట మీతో చెప్తున్నా, వెనక్కి తిరిగి జీవించే జీవితాన్ని ఆపేద్దాం. ఐగుప్తును విడిచిపెట్టి వచ్చిన మనము ఐగుప్తు యొక్క ఆలోచనలను విడిచిపెట్టేద్దాం. వారు వాగ్దానం చేయబడిన భూమిని స్వతంత్రించుకోవడానికి అడుగులు వేశారు, కానీ అక్కడకు చేరలేకపోయారు. సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ముందుకు వెళ్తావో, లేదా వారి వలె గతం గురించి ఆలోచించి ఒకవేళ ఆగిపోతావో, ఒకసారి నువ్వే ఆలోచించు. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు వచ్చారు బయటకు నీ కృప ద్వారా, కానీ మాటికి ఐగుప్తు గురించే మాట్లాడారు. ఐగుప్తును విడిచిపెట్టారు భౌతికంగా, కానీ వారి హృదయంలో మాత్రం ఐగుప్తును విడిచిపెట్టలా. ఆయన ఎందరైతే ఈరోజు ఈ వాక్యం విని నేను కూడా లోకాన్ని విడిచిపెట్టాను గాని, పాపాన్ని విడిచిపెట్టాను అంటున్నాను గాని, ఇంకా నాలో లోకానికి సంబంధించిన, పాపానికి సంబంధించిన, పాపిష్టి క్రియలకు సంబంధించిన కనెక్షన్స్ ఇంకా నాలో మిగిలిపోయి ఉన్నాయి. ప్రభువా, పాత జీవితానికి, రోత జీవితానికి నాకు ఉన్న కనెక్షన్ని సంపూర్ణంగా కట్ చేసేయండి అయ్యా. సంపూర్ణంగా నా జీవితాన్ని ప్రభువా ఆ పాత రోత స్థితి నుంచి విడిపించి నూతనంగా నీ చేతిలో నా చేయి వేసి నిన్నే చూస్తూ ముందుకు సాగే అద్భుతమైన ఆత్మీయత నాకు దయచేయి ప్రభువా అని ఎంతమంది అయితే ఈరోజు ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో పాత రోత జీవితాన్ని తొలగించి పరిశుద్ధంగా, పవిత్రంగా నీ బిడ్డలుగా జీవించే కృపా భాగ్యము అనుగ్రహించమని, ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.